అందరూ కూడా పరిశుద్ధ గ్రంథములో నుండి 33వ కీర్తన, పరిశుద్ధ గ్రంథములో నుండి 33వ కీర్తన 18వ వాక్యము 19వ వాక్యం, 2 వాక్యాలు మనం చదువుకుందామండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుని బిడ్డలరా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకు పంచి పెట్టును గాక. చదువుబడిన ఈ లేఖన భాగానికి అంశం ఏమని పెట్టడం జరిగిందంటే, పోషించి సంరక్షించువాడు క్రీస్తు. పోషించి సంరక్షించువాడు క్రీస్తు. చెప్పండి, లోపల బయట ఉన్నారు అందరూ ఒకసారి ఆ స్వరమెత్తి చెప్పండి అమ్మా. పోషించి సంరక్షించువాడు క్రీస్తు. చాలామంది చెప్పడం లే అమ్మ, చెప్పండి. బయట ఉన్న వాళ్ళు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. పోషించి సంరక్షించువాడు క్రీస్తు. ఓకే, దేవుని బిడ్డలారా, గురువారం రోజు తెల్లవారుజామున లేచి మరి భారముగా నేను ప్రార్థన చేస్తున్నాను. వర్షము కొరకు ప్రార్థన చేస్తున్నాను. వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, జూన్ నెల వెళ్ళిపోయిందయ్యా, మరి జూలై వెళ్ళిపోయింది, ఆగస్టు కూడా వెళ్ళిపోతుంది. మరి వర్షాలు సరిగా పడడం లేదు. వర్షాల కొరకు ఇక విరిగిన హృదయముతోనూ నలిగిన మనసుతోనూ కన్నీటితో ఏకుజాములేసి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని బయలుపరిచాడు. నా పిల్లలకు, నా బిడ్డలకు నీవు ఈ వాక్యాన్ని చెప్పు, ఈ వాక్యాన్ని తెలియజేయమని ప్రభు ఆ భారంగా ప్రార్థన చేస్తున్నప్పుడు వర్షం గురించి వాక్యాన్ని బయలుపరిచాడు. గనక దేవుడు బయలుపరిచిన వాక్యాన్ని మీ ఎదుట పెట్టాను. దేవుని బిడ్డలరా, మరి ఈ చదువుబడిన వాక్యములో, దేవుని బిడ్డలరా, ఈ చదువుబడిన వాక్యములో దేవుడైన యెహోవా కన్నులు, దేవుడైన యెహోవా నేత్రాలు, దేవుడైన యెహోవా నయనాలు, దేవుని బిడ్డలరా, ఎవరి మీద ఉంటాయి అని వాక్యము చెప్తుందంటే, దేవుని బిడ్డలరా, ఆయన యందు ఏమండి, ఆయన యందు భయభక్తులు గల వారిని మరణము నుండి వారి ప్రాణమును తప్పించుటకంట. చూశారండి, దేని నుండి? మరణము నుండి వారి ప్రాణమును తప్పించుటకు దేవుని దృష్టి ఉంటుందంట. రెండో విషయం ఏమిటంటే, ఆయన కృప కొరకు లేదా ఆయన అనుగ్రహం కొరకు నమ్మకంగా ఎవరైతే కనిపెట్టుకుంటారో అట్టి వారిని కూడా, దేవుని బిడ్డలారా, కరువులో నుండి సజీవులుగా వారిని ఏం చేస్తాడంటే దేవుడు కాపాడుతాడు. అంతేనండి, అంతే ఉంది అక్కడ. చూడండి ఒకసారి, వారి ప్రాణమును మరణము నుండి
తప్పించుటకును, కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి. చూడండి బైబిల్కి వెళ్ళి యెహోవా దృష్టి అంటే యెహోవా కన్నులు, అంతేనా? యెహోవా కన్నులు ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చూశారండి దేవుని బిడ్డలరా, దేవుని సంగమా, ఈ భూమి మీద మనకున్నది ఒకే బ్రతుకు. ఈ భూమి మీద మనకుండేది ఈ ఒకే జీవితం గనక, ఈ ఒకే బతుకులో, ఈ ఒకే జీవితములో దేవుని బిడ్డలరా, జీవము కలిగిన దేవుని యందలి భయము, భక్తి, ఈ రెండు మనలో ఉన్నాయంటే దేవుని బిడ్డలరా, ఈ రెండు మనలో ఉండాలి. ఏమేమి ఉండాలి? దేవుని యందు ఏముండాలి? భయము. దేవుడు అంటే ఎవరైతే భయం కలిగి ఉంటారో వారు భూమి మీద పవిత్రంగా బతకగలుగుతారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. భూమి మీద ఎవరైతే దేవుని యందు భయం కలిగి బతుకుతారో వారు నిర్దోషులుగా జీవించగలుగుతారు. భూమి మీద ఎవరైతే దేవుడంటే భయం కలిగి బతుకుతారో వారు నిరపరాధులుగా ఉంటారు. చప్పట్లు కొడతారా? అంతేనా? దేవుడంటే భయం లేకుండా బతికే వాళ్ళు అపవిత్రులైపోతారు. దేవుడంటే భయం లేకుండా జీవించే వాళ్ళు అయోగ్యులైపోతారు. దేవుడంటే ఎవరైతే భయము వాళ్ళలో ఉంటుందో దేవుని బిడ్డలరా, వారు దేవుని దృష్టిలో యోగ్యులుగా కనబడతారు. అట్టి వారిని మరణము నుండి దేవుడు ఏం చేస్తాడంటే కాపాడతాడంట. దేని నుండి అండి? మరణము నుండి దేవుడు కాపాడతాడు. రూతక్క మరి ఆ ఇంట్లో పనుకున్నదంట. దేవుని బిడ్డలారా, ఇంట్లో పనుకుంటే పాము పిల్ల ఇంత ఉందంట సుమారు. దేవుని బిడ్డలారా, అది తలకా నుంచి పక్కకు పోతుందంట. ఆ తల మీద ఒకవేళ కాటేసినా కూడా ఇబ్బంది అవుతుంది. ఒకసారి లావు తేలు ఇక్కడ నా మెడ మీద పడింది, కానీ నన్ను కుట్టలేదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇక్కడ కుట్టింటే కూడా ఏంటంటే నాకు మెదడుకి విషము ఎక్కి నేను చనిపోయేవాడిని. దేవుని బిడ్డలారా, మీకు సంఘ కాపరి లేకపోను కనుక ఆయన యందు భయము అనేది మనకు ఉంటే దేవుని బిడ్డలారా, ఆ భయము దేవుని దృష్టిలో యగ్గులుగా మనల్ని కాపాడుతుంది. దేవుని యందలి భక్తి ఉండాలి. ఇప్పుడు మీరందరూ కూడా దేవుని బిడ్డలారా ఆదివారము ఇక్కడికి వచ్చారు. దీన్ని ఏమంటారంటే భక్తి. అందరం కలిసి విశ్వాసులతోనూ పరిశుద్ధులతోనూ దేవుని బిడ్డలతో కలిసి మరి దేవుని ఆరాధన చేయటానికి వచ్చాం కనుక ఇదొక భక్తి, సంఘ భక్తి. ఇదల్లా సమాజముగా కూడుట మనం మానకుండా ఇదొక భక్తి. ప్రభుకు మహిమ కలుగునుగాక. వ్యక్తిగతమైన భక్తి, అది బైబిల్ చదువుకోవడము, పాట నేర్చుకోవడము, తర్వాత ప్రార్థన చేయడం, ఇది భక్తి. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ ఏం చెలవిస్తుందంటే చూడొద్దు కానీ దేవుని బిడ్డలారా, తన దేవుని యందు భక్తి కలిగిన వాడు అయినందుకు దేవుడు తన దూతను పంపి కాపాడెను అని దానియేలు విషయంలో రాయబడి ఉంటుంది. చూడొద్దు. ఎవరి యందు భక్తి కలిగిన వాడంట? దేవుని యందు ఎవరు భక్తి కలిగిన వాడు? దానియేలు. పాశ్రమ ఎప్పుడన్నా ఎప్పుడు చాలా రోజుల కిందట ఒక మాట అనింది, భక్తి లేదు ఒత్తి లేదు అనింది. అంటే ఏరా వాళ్ళ విషయం అంటే దాదాపుగా మనకి ఇక్కడికి చాలా దూరం ఉంటారు. ఆ విషయం మేము మాట్లాడుతున్నప్పుడు భక్తి లేదు ఒత్తి లేదు అంటే, భక్తి అంటే ఒత్తి ఉంటేనే కదండి వెలిగించబడేది కదా, మనకు తెలుసు కదా. అది పొరపాటు మాట కాదు, విశ్వాసం కలిగిన మాట. భక్తి ఉండాలా దేవుని బిడ్డలారా, మనకు ఒత్తి ఉండాలా. అది వెలిగించబడేది, వెలుతురిచ్చేది, ఇతరులకు మేలుకరంగా ఉండేది.
కనుక ఈ విధంగా భయము భక్తి ఈ రెండు ఏ స్త్రీకైతే ఉంటాయో, ఈ భయము భక్తి ఏ పురుషునికైతే ఉంటాయో, ఏ యవనస్తునికైతే, ఏ యవనస్తురాలకి, ఏ వయసులో ఉన్న వాళ్ళకి భయము భక్తి ఉంటుందో అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడంటే, దేవుని బిళ్ళరా, మరణము నుండి ఆయన ఏం చేస్తాడంటే అండి, తప్పించి కాపాడుతాడని రాయబడింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, అక్కడ వాక్యం చెప్పినట్లుగా కరువులో కూడా వారిని ఏం చేస్తాడంట, వారిని సజీవులుగా కాపాడుతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎంత జనాలు అల్లాడుతున్నారండి. చక్కెర 70 రూపాయలు అయిందంట, చక్కెర 70 అయిందని, ఉల్లిగడ్డలు రేటు పెరిగినాయని, అన్నీ పెరుగుతున్నాయి. దేవుని బిళ్ళరా, ఇప్పటికి వర్షాలు మనకే కాదు దేవుని బిళ్ళరా, ఇక పక్క రాష్ట్రాలకు, దేశంలో కూడా సరిగా వర్షాలు లేవు. బియ్యం కూడా ఎక్కువ రేట్ అవుతాయి అంటున్నారు. ఏమవుతాయంట, బియ్యం కూడా ఎవరైనా వరిమడి నాటితే కేసు అంట. పోలీసు వాళ్ళను ప్రభుత్వం వాళ్ళు పెట్టారు, ఏమన్నా వరిమడి నాటుతున్నారేమో చూడుపోరి నాటితే వాళ్ళకు కేసు ఫైల్ చేస్తున్నారంట. కారణం ఏంటంటే, మీరు వరి నాటితే మీరు నష్టపోతారు, ఏదో 6 దడి పంట వేసుకొని బతకండి, సంవత్సరానికి వర్షాలు తక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఇలాంటి కరువు వైపు వచ్చిన, కరువు వైపు మనం చూడకూడదు, కానీ ఆ కరువులో కూడా మనల్ని పోషించే దేవుడు మనకున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. అట్టి దేవుణ్ణి మనం ఘనపరిచి మహిమపరచుదుముగాక. దేవుని బిడ్డలారా, ఆలకించండి. వాక్యం చెబుతుంది కదా అక్కడ, దేవుని బిడ్డలారా, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, నా ప్రాణాన్ని అయితే దేవుడు మరణం నుండి అనేక సార్లు తప్పించి కాపాడాడు. ప్రభు సజీవ లెక్కలో నన్ను పెట్టాడు. ఆ విధంగా మిమ్మలను కూడా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మీ సాక్ష్యాలు చెబితే దేవుని బిళ్ళరా విస్తారంగా ఉంటాయి. మిమ్మలను కూడా దేవుడు ప్రత్యక్షమయ్యి మీ ప్రాణాలను కూడా ఆయన ఏం చేశాడంటే కాపాడాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. వారి ప్రాణమును మరణముండి రక్షించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదనో, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదనో నిలుచుచున్నది. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇంకా నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను, వినండి. దేవుని దృష్టి నీ మీద ఉండాలనుకుంటే, అమ్మ, దేవుని దృష్టి నాయన నీ మీద ఉండాలనుకుంటే, దేవుని యందలి భయము కలిగి భక్తి కలిగి ఉండు. ఆయన కృప కొరకు, అంటే ఆయన అనుగ్రహం కొరకు నువ్వు ఓపికతో నమ్మకంతో కనిపెట్టుకో. ఆయన కృప, ఆయన అనుగ్రహం, దేవా నా బ్రతుకు ఇంతేనా, నా స్థితి ఇంతేనా, నేను బాగుపడనా, నేను అభివృద్ధి పొందనా అని నువ్వు దేవుని కొరకు, ఆయన కృప కొరకు ఏం చేయాలంటే కనిపెట్టుకోవాలి. ఓపికతో, సహనంతో, నమ్మకంగా కనిపెట్టుకున్నప్పుడు దేవుడు చూస్తూ 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 ఏం చేస్తాడంటే, ఇక మరణము నుండి ప్రాణాన్ని తప్పిస్తాడు. మీ ప్రాణాలను, నా ప్రాణాన్ని దేవుడు తన దృష్టికి ఏం చేస్తాడంటే ప్రియముగా పెట్టుకుంటాడండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. కరువులో కూడా దేవుని బిడ్డలారా, వర్షాలు పడకపోతే ఏమొస్తుంది, కరువు వస్తుంది. ఇట్టి కరువులో కూడా వారిని సజీవులుగా దేవుడు ఏం చేస్తాడు, కాపాడుతాడు. దేవునికి పక్షపాతము లేదు. మరి దేవుని యందలి భయము కలిగి భక్తి కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకోగలిగితే దేవుని యొక్క చేతిలో ఎట్లా ఉంటామో తెలుసా, మనము భూషణ కిరీటముగా ఉంటామంట. ఎట్లుంటామంటే దేవుని చేతిలో భూషణ కిరీటముగా ఉంటాం. ఆయనకు, దేవుని బిడ్డలరా, చేతిలో రాజకీయ మగుటముగా ఆయన చేతిలో మనం ఉంటాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రవక్త అయిన యెషయా ప్రవచన గ్రంథములో దేవుని బిడ్డలరా 62వ అధ్యాయములో 3వ వాక్యములో ఆ మాట ఉంటుంది. ప్రవక్త అయిన యెషయా గ్రంథము దేవుని బిడ్డలరా 62వ అధ్యాయము 3వ వాక్యములో ఉంటుంది.
నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటము గాను, నీ దేవుని చేతిలో రాజకీయ మగుటము కాను ఉందువు. చూశారండి, ఈ 62వ అధ్యాయములో 3వ వాక్యములో రాయబడింది కదా, ఏముందంట? నీవు యెహోవా చేతిలో ఎట్టుంటావంట? భూషణ కిరీటముగాను. అంటే దేవుని బిడ్డలారా, అందమైన కిరీటముగా ఉంటావంట. భూషణ అంటే అందమైన. మా అన్నోళ్ళకు ఇద్దరికి భూషణ అని పేరు పెట్టారు. ఎందిరా వీళ్ళకు భూషణ అని పేరు పెట్టారు అనుకున్నా. ఈ వాక్యం చదువుతప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, రత్నమ్మక్క రవి కొడుకు పుట్టాడు అనుకోండి, భూషణ పేరు పెడదాం. అప్పుడు రాహేలమ్మ తర్వాత రవి ఏమనుకుంటారు? ఏంది మరొకటి పేరు పెట్టారు అనుకుంటారు. కానీ దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే, దేవుని పిల్లరా, అందమైన కిరీటముగా మా పిల్లవాడు ఉంటాడు దేవుని చేతిలో, దానికి అర్థం అన్నమాట. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు పేర్లు పెట్టుకోవాలంటే దేవుని బిళ్ళారా, పర్వతాల పేర్లు పెట్టుకుంటున్నారు. దేవుని బిళ్ళారా, ఇప్పుడు పేర్లు పెట్టుకుంటే అస్సలు నాలుక మందమున వాళ్ళకి అస్సలు తిరగడం లేదు. ప్రభుకు మహిమ. అవునా కాదండి? ఏనా ఎసరాదన్నా? కొండల పేర్లు పెట్టుకుంటున్నారు పేర్లు. అప్పుడు చూడండి, నిజంగా వాళ్ళకి ఎంత జ్ఞానం ఉండదో కదండి. వాళ్ళకే పెద్ద భూషణ అండి, నడి భూషణ అని. అప్పుడు ఎట్లా అసలు నిజంగా ఆ రోజు వాళ్ళకున్న జ్ఞానము, బైబిల్లో నుండే వాళ్ళ పేర్లు తీసి పెట్టారండి. ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారండి, నీవు యెహోవా చేతిలో ఏమై ఉన్నావంటే భూషణ కిరీటం. భూషణ అంటే అందమైన కిరీటం అని అర్థం. ఏమ్మా ఏదంటే చెప్పండి? అందమైన కిరీటముగా ఎవరి చేతిలో ఉంటావు? దేవుని చేతిలో నీవు ఉంటావు. నీ దేవుని చేతిలో రాజకీయ మగుటము కాను ఉందు. అంటే దేవుని బిడ్డలరా, రాజ్య కిరీటము. రాజకీయ మగుటం అంటే ఏంది చెప్పండి? రాజ్య కిరీటము. నీవు దేవుని చేతిలో ఒక అందమైన కిరీటంగా ఉండాలనుకుంటే, సహోదరి, ఓ సహోదరుడా, దేవుని చేతిలో నువ్వు ఒక రాజ్య కిరీటముగా, అంటే ఓ తలగా నీ భవిష్యత్తు, నీ బతుకు, నీ జీవితం ఓ పైవారిగా ఉండాలంటే, నీవు బతికిన కాలమంతా కూడా దేవుడైన యెహోవా యందు భయముతోనూ భక్తితోనూ జీవితాన్ని గడుపుకోగలిగితే కానా. ఇంకొక మాట చెప్పున, ఆయన కృప కొరకు, ఆయన అనుగ్రహం కొరకు వేచి ఆశ కలిగి ఉండగలిగితే కానా దేవుని చేతిలో మనం అందమైన కిరీటముగా ప్రభు పెట్టుకోగలుగుతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క చేతిలో రాజ కిరీటముగా ప్రభు పెట్టగలుగుతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అట్టి వారిని దేవుని బిడ్డలరా, మరి మరణము నుండి ఆయన ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. అట్టి వారిని దేవుని బిడ్డలరా, కరువులో ఆయన ఏం చేస్తాడంటే సజీవులుగా ప్రభు కాపాడతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి ఈరోజు నీ ప్రతిష్టతనేది, అది నీ తీర్మానమే. ప్రభు కొరకు నువ్వు సమర్పించుకొని దాన్ని బట్టే ఉంటుంది. దేవుని బిడ్డలరా, నీ ప్రాణము దేవుని దృష్టిలో ఒక విలువకరంగా ఉండాలంటే, ఈరోజు నీ యొక్క అవయవాలు, ఈరోజు నీ యొక్క దేహం, శరీరం ప్రభు దృష్టిలో అది ఘనంగా ఉండాలనుకుంటే, దేవుడంటే భయము, దేవుడంటే భక్తి, ఆయన అనుగ్రహం కొరకు నువ్వు కనిపెట్టుకోగలిగితే కానా కరువులో కూడా ఆయన ఏం చేస్తా అంటే సజీవులుగా కాపాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరణములో నుండి కూడా ఏం చేస్తాడంటే కాపాడతాడు. మరణము చెప్పి వచ్చేది కాదు. దేవుని బిడ్డలారా, మరణము చెప్పి వచ్చేది కాదు. నిన్న హైదరాబాదులో గౌచి బౌలిలో దేవుని బిడ్డలారా 7 అంతస్తుల భవనం కూలిపడింది. 7 అంతస్తుల భవనం కూలి నిన్న దేవుని బిడ్డలారా 2 చచ్చిపోయారు. చూశారా? మనిషి ఏది కోలుతుందో తెలియదు, ఏదొచ్చి మీద పడుతుందో తెలియదు. ఉన్న పాటన ప్రాణం అంతే, నీళ్ళలో వెళ్ళిపోతున్న నీటి బుడగ లాంటిదే. దేవుని అనుగ్రహం చేత మాత్రమే మనం ఏం చేయాలంటే కాపాడబడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ విధంగా కాపాడబడాలంటే దేవుని వాక్యానికి మన హృదయము లోబడాలి. ఏమండి? ఏది లోబడాలి?
దేవుని హృదయానికి మన హృదయము, దేవుని వాక్యానికి మన మనస్సు, దేవుని వాక్యానికి మన అవయవాలు లోబడగలిగితే కానా దేవుడు ఏం చేస్తాడంటే వాక్యం చెప్పినట్లుగా కీర్తనలోకి రండి. ఇప్పుడు ఏం రాయబడిందండి? అక్కడ ఏం రాయబడింది? కీర్తనలో ఏముంది? ఎన్నో కీర్తన చదువుకున్నాం? 33:18 కదా. చూడండి, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు. అమ్మా చాలు. దేవుని దృష్టి ఎంత 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 గొప్పదండి. తల్లి దృష్టి యాడుంటుందో, తండ్రి దృష్టి యాడుంటుందో, తోబుట్టుల దృష్టి యాడుంటుందో, ఏమండి రక్త సంబంధికుల దృష్టి యాడుంటుందో, కానీ నీకు నీవే దేవుడంటే భయభక్తులు చూపాలి. నీకు నీవే దేవుని అనుగ్రహం కొరకు కనిపెట్టుకోవాలి. అప్పుడు ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ విధంగా దేవుని దృష్టి నీ మీద ఉంటే నీవు దేవుని చేతిలో భూషణ కిరీటముగా ఉంటావు. ప్రభుకు మహిమ కలుగునుగాక. రాజకీయ మగుటముగా ఆయన చేతిలో నువ్వు ఉంటావు. ఇంతకాడికి గొప్ప ధన్యత, ఇంతకాడికి గొప్ప ఆశీర్వాదం ఇంకా ఎక్కడి నుండి వస్తుంది? ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు ఒక మాట చెప్పమంటున్నాడు. సహోదరి, బైబిల్ చెప్తుంది, యగ్గురాలు తన పెనిమిటికి కిరీటమని వాక్యం చెప్తుంది. సిగ్గు తెచ్చేది భర్త ఎముకలకు కుళ్ళు అని వాక్యము చెప్తుంది. సామెతల గ్రంథములో ఆ మాట ఉంటుంది. 14 దేవుని బిడ్డలారా 12:4 ఆ మాట ఉంటుంది. సామెతల గ్రంథములో 12వ అధ్యాయము 4 వాక్యములు ఉంటుంది ఆ మాట. యగ్గురాలు, చూడండి ఎవరంటమ్మా? బద్ధకస్తురాలు. అంతేనా? చెప్పండి ఎవరు? బద్ధకస్తురాలు. అంటే బద్ధకస్తులు స్త్రీలలో ఉన్నారా లేదా? చెప్పండి అమ్మా. బద్ధకస్తులు స్త్రీలలో ఉన్నారు, పురుషులలో కూడా బద్ధకస్తులు కూడా ఉన్నారా లేదా? చెప్పండి. ఉన్నారు. దేవుని బిడ్డలారా, స్త్రీలలో దేవుని బిడ్డలారా తిండిబోతులు ఉన్నారు, పురుషులలో కూడా తిండిబోతులు ఉన్నారు. చెప్పండి, ఉన్నారా లేదా? 2 సైడే మనం ఒప్పుకోవాలి, ఒక సైడే కాదు. మరలా ఆడోళ్ళు రాకుండా అయిపోతారు. నేను చెప్తేనేను అంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నానన్నా, అంతే కదా. బద్ధకస్తురాలని ఉందా? ఏమండి? తిండిబోతురాలని ఉందా? గయ్యాలని ఉందా? ఏమంట? యగ్గురాలు తన పెనిమిటికి ఎలాంటిదంట? కిరీటం ఘనత తెస్తుంది. భర్తకు సపోర్టుగా నిలబడుతుంది, భర్తకు సహాయకులుగా నిలబడుతుంది, భర్తకు ఆదరణ కలగజేస్తుంది, భర్తకు నెమ్మది కలగజేస్తుంది, భర్తకు అన్ని విషయాలలో నేనున్నాను, భయపడకు, సాగిపోదామని భరోసా ఇస్తుంది. యగ్గురాలు తన పెనిమిటికి కిరీటము. ప్రభుకు మహిమ కలుగునుగాక. సత్యరాజు మామ అంటున్నాడు, కిరీటం పడిపోయిందయ్యా, మొండాను మాత్రం ఉన్నాను అంటున్నాను. ఏం పడిపోయింది? కిరీటము పడిపోయింది. కనుక భర్త అసలు సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు పోయినప్పుడు నీ భర్త నా కిరీటం పోయిందయ్యా అనాలా. దేవుని బిడ్డలారా, సిగ్గు తెచ్చేది భర్త ఎముకలకు ఎలాంటిదంట? కుళ్ళు. దేవుని బిడ్డలారా, తన పెనిమిటిని తన కళ్ళెదుట తొందరగా పోగొట్టుకుంటుంది. తన కుటుంబము బజార్న పడిపోతుంది, కుటుంబం విలువ లేకుండా పోతుంది. అది దానికి అర్థం. సిగ్గు తెచ్చే భార్య ఇంట్లో ఉందనుకోండి, భర్తకు వాడు ఏం చేస్తుంటే తొందరగా చచ్చిపోతాడు. చచ్చిపోతే ఇంకా అయిపోయా, ఈమె పని అయిపోతుంది, ఇంకేముండదు. ఇంకా భర్త చచ్చిపోతే ఈమె పని ఇంకా ఏముండదు. దేవుని పిల్లరా, అందుకే వాక్యం చెప్తుంది. ఓ రోజు దేవుని బిళ్ళరా ప్రార్థన చేయనికపోతే మరేం అక్క అంటుంది, పాస్టర్నా నా భర్త నాకు తలకు నీడలాంటి వాడన్నా అని చెప్పింది. నీకు నీడగా పెడతాడక్క, నమ్మకంగా దేవుని కొరకు నిలబడు. ఓకే, ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే వాక్యం చెప్తుంది, భార్య
తన భర్తకి ఎట్టుండాలంట? కిరీటముగా ఉండాలి. ఎముకలకు కొల్లు తెచ్చేదిగా ఉండకూడదు. ఆ విధంగా ఉంటే తొందరగా చచ్చిపోతాడనమాట భర్త చచ్చిపోతే ఇంకా భార్యకు విలువ తక్కువ అయిపోతుంది. దేవుడు ఉంటేనే మనకు ఘనత, భర్త ఉంటేనే స్త్రీకి ఘనత. ప్రభుకు మహిమ కలుగును గాక. ఓకే, ఇప్పుడు మనము దిగాలి వాక్యంలోకి, అంతే కదా? అక్కడ ఏం తీసుకున్నాం మనము? ఏం చదువుకున్నాం? వారి ప్రాణమును మరణము నుండి తప్పించటానికి కదండి, అంతేనా? కరువులో వారిని ఎక్కడి నుంచి? సజీవులుగా కాపాడటానికి. ఇది ఎవరికి చేస్తాడు దేవుడు అంటే తన యందు భయభక్తులు గల వారికి, అంతేనా? మీరు ఇప్పుడు మరి ఆయన యందు భయభక్తులు గల వారిని మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. మీకు తెలిసిన వ్యక్తి మరల పరిచయం చేస్తాను, సరేనా? వద్దంటారా? ఓకే, ప్రభుకు మహిమ కలుగును గాక. క్రీస్తు పూర్వము సుమారు, దేవుని పిల్లరా, క్రీస్తు పూర్వము సుమారు 716 నుండి లేదా 719 నుండి 690వ సంవత్సరం వరకు పాలన చేసిన ఒక రాజు గురించి చెప్తున్నాను ఇప్పుడు నేను మీకు. ఏమంటే ఎప్పుడండి? క్రీస్తు పూర్వము 716 నుండి లేదా 719 నుండి 690వ సంవత్సరం వరకు, అనగా 29 సంవత్సరాలు పాలన చేసిన ఒక రాజు. ఎన్ని సంవత్సరాలండి? 29 సంవత్సరాలు ఏకధాటిగా పాలన చేసిన రాజు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం అండి! రాజులు, దేవుని బిళ్ళరా, చాలామంది సుఖభోగాలకు అలవాటైపోతారు కదండి. రాజులు దేనిలకు? చెప్పండి, దేనికి? సుఖభోగాలకు ఏమైపోతారు రాజులు? అలవాటు. కారణం ఏంటంటే వాళ్ళకి ఏమి తక్కువ ఉంటుందా? దేవుని బిళ్ళరా, వాళ్ళకి కావలసిన బంగారము, వాళ్ళకి కావలసిన సైన్య మనుషులు కదండి, వాళ్ళకి కావలసిన, దేవుని బిళ్ళరా, ఏది కావాలంటే అది వాళ్ళ దగ్గరికే వస్తుందా రాదా? వీళ్ళు పోవాలన్నా అది వస్తుందా? అదే వస్తుంది. ఏది కావాలన్నా వాళ్ళ దగ్గరికే వస్తుంది. వాళ్ళ కన్ను దేనిపైన పడుతుందో అది కావాలంటే ఆడికి వస్తుంది వాళ్ళ దగ్గరికి. కానీ అట్లా చేయలేదు. దేవుడంటే భయము కలిగి, దేవుడంటే భక్తి కలిగి, దేవుని సన్నిధానములో సమస్త అవయవాలను అదుపులో పెట్టుకున్న ఒక రాజు 29 సంవత్సరాలు ఆయన పాలన చేశాడు. ఆయన దేవుని ఎడల ఎంత నమ్మకంగా బతికాడో దేవుని వాక్యం ఒకసారి చూద్దాం. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము, దేవుని బిడ్డలరా అందరూ తెరవండి. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 18, 19 మాత్రం చదువుకుందాం. యూదా రాజైన హిజ్కియా దినములలో మొరాస్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను. సైన్యములకు అధిపత్యగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళ కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలం వలె అగును. అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియా అయినను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతన్ని చంపిరా, యెహోవా వారికి చేసేదనని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడునట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా. చూడండి, ఆయనతో కూడా చదవలేనా? ఓకే అమ్మా, ఇప్పుడు కొద్దిసేపు వినండి. ఇక్కడ ఒక 5 నిమిషాలు బయట ఉన్న దేవుని బిడ్డలారా వినండి.
29 సంవత్సరాలు పాలన చేశాడు యూదా వారిని, రాజైన హిజ్కియా కదండి. నేను ఒక మాట చెప్పనా, దేవుని బిడ్డలారా, రాజును బట్టే రాజ్యం నిలుస్తుంది, భర్తను బట్టే కుటుంబము, చెప్పండి ఆయనతో చెప్పండి, భర్తను బట్టే కుటుంబము నిలుస్తుందా పడిపోతుందా? అది దేవుడు నాకు ఈ వాక్యం తయారు చేసేటప్పుడు చెప్పాడు. దేవుడు రాజును బట్టి రాజ్యం నిలిచింది, పెనిమిటిని బట్టి లేదా భర్తను బట్టి కుటుంబము నిలుస్తుంది. అంతే కదక్క, వాస్తవం కాదా? రాజు హిజ్కియా ఎవరండి చెప్పండి? రాజు హిజ్కియా. మరి ఈ రాజైన హిజ్కియా దినాలలో దేవుని బిడ్డలారా వాస్తవాన్ని మీకా అనబడిన ప్రవక్త చెప్తున్నాడు. అవునా? చెప్తున్నాడా లేదా? మీకా ప్రవక్త వాస్తవాన్ని చెప్తున్నాడు. రాజా, నీవు కూడా బాగా కలిమి వచ్చిన తర్వాత నీకు కూడా గర్వం వచ్చింది. బైబిల్లో ఉంది, ప్రవక్త నేషకు కూడా ఏమొచ్చింది? గర్వం వచ్చినట్లుగా ఉంది బైబిల్. నీకు కూడా గర్వం వచ్చింది అన్ని కలిగినక్క. మరి ప్రజలలో కూడా పరిస్థితి అంతా చిన్న భిన్నములు లోకములో పడిపోయారు. మరి ఈ యెరూషలేము పట్టణము పాడైపోతుంది. ఆ మందిరం కూడా మరి కొండలలో ఉన్న కొండలు దూరం నుండి చూస్తే పచ్చగుంటే కానీ లోపలికి వస్తే దానిలో కథ తెలుస్తుంది. అంతే కదా, అట్లా ఉండిపోతుంది మందిరం పరిస్థితి కూడా. కంప దిబ్బ అంతా మలిచిపోతాయి మందిరం ఉన్న స్థలములో. మరి ఈ పట్టణం అంతా కాల్చబడుతుంది, మందిరం ఈ విధంగా అయిపోతుంది అని చెబుతూ దేవుని బిడ్డలారా చేను ఎట్లా దున్నబడతాట మొత్తం నాశనం అయిపోతాయి అని చెప్పాడు. రాజు ఉండి వరే వాడిని చంపారా ముందు, ఏంది వాడిని అంత గందరగోళము అని అన్నాడా? ఆ సేవకుడు చెప్పిన మాటలు రాజు విన్నాడండి. రాజు విని ఈరోజు మనము విన్నాం దేవుని మాటలు అంటే మనము విన్నాం. మీకు ఇప్పుడు అలెగ్జాండర్ గురించి చెప్పిన అనుకోండి, బాగా వింటారు. ఎవరి గురించి చెప్తే? అలెగ్జాండర్ గురించి చెప్తే బాగా వింటారు. ఆయన గురించి కూడా నిడివి కలిగిన చరిత్ర ఉంది నా కాడ, ఉంది అక్క జ్యోతి అక్క. నిడివి కలిగిన చరిత్రను చెప్తే ఎప్పుడైనా ఆ అలెగ్జాండర్ గురించి కాదు, రాజుల ప్రతి చరిత్ర నా దగ్గర ఉంది. ఏది ఎప్పుడు చెప్పాలో అది నేను అప్పుడు తెచ్చుకొని చెప్పుకుంటాను అనమాట. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ నాకు సమయం కావాలి కదా, అందుకే దేవుని బిడ్డలారా మరి ఈ రాజైన హిజ్కియా దేవుని యందలి ఎలాంటి వాడని వాక్యం చెప్తుంది? చెప్పండి ఎలాంటి వాడని వాక్యం చెప్తుంది? దేవుడంటే ఏమంట అంటే దేవునికి భయపడేవాడా కాదా? చెప్పండి, గట్టిగా చెప్పండి. భయపడేవాడా కాదా? భయపడేవాడు. దేవుడంటే ప్రార్థన చేసేవాడా కాదా? ఓకే. ఇట్లా దేవుడంటే భయము భక్తి కలిగిన ఈ రాజైన హిజ్కియా అమ్మా తన కుటుంబం మీద కానీ తన రాజ్యం మీద కానీ తన ప్రజల మీద కానీ కీడు రాకుండగా, అపాయం రాకుండగా, దేవునికి ఉగ్రత రాకుండగా, దేవుని దయ కొరకు, దేవుని కనికరం కొరకు, దేవుని కటాక్షం కొరకు దేవుణ్ణి వేడుకున్న వాడు రాజైన హిజ్కియా. ప్రభు కొట్టండక్క, చప్పట్లు కొట్టు. ప్రభుకు మహిమ కలుగును గాక. రాజే ఆ విధంగా విరిగిన హృదయముతో నలిగిన మనసుతో దేవుని వైపు చూసి ప్రార్థన చేశాడు కదండి. తన దేశం మీదకి, తన ప్రజల మీదకి, తన ఆస్తి మీదకి, తన వారందరి మీదకి కూడా దేవుని ఉగ్రత రాకుండగా దేవుని బిడ్డలారా ప్రార్థనతో రాజైన హిజ్కియా ఏం చేశాడంటే ఆపాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇంకొక మాట చెప్పనా దేవుని బిడ్డలారా, రాజైన హిజ్కియాకు దేవుని బిడ్డలారా మరణకరమైన రోగం కలిగింది. ఆ మరణకరమైన రోగం కలిగినప్పుడు ప్రవక్త యెషయా రాజభవనంలోకి వచ్చి చెప్పాడు రాజా, నువ్వు తొందరగా చచ్చిపోతావు, అసలు నువ్వు ఇంకా బతుకవు రాజా, నీవు నీ కుటుంబాన్ని ఇంటిని చక్కబెట్టుకో అని ప్రవక్త అయిన యెషయా చెప్పిపోతాడు. దేవుడు నాకు ఒక విషయం చెప్పమన్నాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసులైన స్త్రీలైన మీరు పాశ్రమతో పొత్తు కలిగి ఉండాలి. పురుషులైన మీరు నాతో పొత్తు కలిగి ఉండాలి. ఎందుకు తెలుసా? మీకు ఏదైనా సంభవించబోయేది నాకు దేవుడు బయలుపరుస్తాడు. మరి మీరు ఆ విధంగా పాశ్రమతో అన్యోన్యతో ఉంటే గాన దేవుడు ఆమెకు మీ విషయాన్ని ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అది వాక్యములో ఉంది. ప్రవక్త అయిన యెషయాకు దేవుని బిడ్డలారా కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, బాధ వచ్చిన రాజైన హిజ్కియా ఇద్దరికి సవాసం సంబంధము ఉండేదన్నమాట. ప్రభుకు మహిమ కలుగును గాక. వెంటనే చెబితే ఆయన గోడ తట్టు ముఖం తిప్పుకొని, ఏం ప్రభువా,
అని వెంటనే ఆయన ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. దేవా, నేను ఎంత యథార్థతో, ఎంత సత్యముతో, ఎంత నమ్మకంగా నేను సేవించాను ప్రభు అని కన్నీళ్లు గడిచి ప్రార్థన చేయగా మరల రాజైన హిజ్కియాకు 15 సంవత్సరాలు దేవుడు ఆరోగ్యాన్ని అనుగ్రహించను. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజైన హిజ్కియా హృదయము, దేవుని బిడ్డలారా, గుండె కృంగిపోయింది. రాజైన హిజ్కియా యొక్క గుండె, దేవుని బిడ్డలారా, బలహీనమైపోయింది. రాజైన హిజ్కియా యొక్క గుండె కన్నీళ్లతో నింపబడింది. ఇక నేను చచ్చిపోతే అయిపోయింది. దేవుని బిడ్డలారా, అయిపోయింది, ఇంకేం లేదు. నడి వయసులో నేను చచ్చిపోతాను, అయిపోయింది అనుకున్నాడు. అయితే దేవా, నీ ఎదుట నేను ఎంత యథార్థంగా నీ కొరకు బతికాను ప్రభువా, నిన్ను ఎట్లా నేను సేవించాను ప్రభువా, ఎంత విశ్వాసం కలిగి నీ కొరకు బతికాను ప్రభువా అని కన్నీళ్లు గార్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. గోడ తట్టు తిప్పుకొని ప్రార్థన చేస్తే, దేవుని బిడ్డలారా, ఆయన రాజభవనాన్ని దాటే పోలేదంట. ఎవరు? ప్రవక్త అయిన యెషయా రాజభవనం నడిమికి వచ్చాడు, సగానికి వచ్చాడు. దేవుడు వెంటనే ప్రత్యక్షమై చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు, నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాకు మరల 15 సంవత్సరాలు ఆయుస్సు నేను ఇస్తున్నానని చెప్పాడు. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరదుగాక. అందుకే వాక్యం చెబుతుంది, దేవుని బిడ్డలారా, రాజైన హిజ్కియా యొక్క ప్రాణము దేవుని చేతులు ఎట్టుందో తెలుసా? భూషణ కిరీటముగా ఉంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. రాజకీయ మగుటముగా రాజైన హిజ్కియా యొక్క ప్రాణం ఉండిపోయింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? దేవుడంటే భయము ఉండాలి. దేవుడంటే భక్తి మనలో ఉన్నప్పుడు మరణము నుండి మన ప్రాణాన్ని కాపాడుతాడు. రాజైన హిజ్కియా ప్రాణాన్ని ఆ విధంగా కాపాడాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, రాజైన హిజ్కియా ఇంకొకటి ఏంటో తెలుసా? భయపడిపోతున్నాడు. ఏ విషయంలో తెలుసా? జీవనాధార విషయంలో భయపడిపోతున్నాడు. నా ప్రజలకు ఆహారం ఎట్లా, నా ప్రజలకు భోజనం ఎట్లా, నా ప్రజలకు తిండి ఎట్లా, కడుపు పట్టుకొని ఎక్కడ వలస వెళ్ళిపోతారని భయపడుతున్నాడు. కారణం ఏంటంటే చుట్టూ ఆశీర్వారు ఆ దేవుని బిడ్డలారా దండెత్తి దిగారంట. ఆ దండెత్తి దిగినప్పుడు భయపడిపోతే ప్రవక్త అయిన యెషయా చెప్తాడు. ఏంటో తెలుసా? వాక్యం చూపిస్తూ చూడండి. ప్రవక్త అయిన యెషయా ఏం చెప్తాడో. దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయాలో 37-30 ఒక మాట రాయబడింది. దేవుని బిడ్డలారా, 37వ అధ్యాయము 30 వాక్యము ఏం చెప్తుందో చూడండి. చాలు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అమ్మా, ఇక్కడ ఎన్ని సంవత్సరాల గురించి చెప్పాడు ఏకదాటిగా? చెప్పండి, ఎన్ని సంవత్సరాల గురించి? 3 సంవత్సరాల గురించి చెప్పాడు. ఎందుకు అది చెప్పాడో తెలుసా? దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును మీరేం చేస్తారు? తింటారు. ధాన్యాన్ని ఏం చేస్తారు? తింటారు. 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజిస్తారు. 3వ సంవత్సరం కూడా విత్తనాలు విత్తుతారు, మీరు పంట కోస్తారు. చప్పట్లు కొడదుము గాక. అందరు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రవక్త అయిన యెషయా రాజుని హిజ్కియాకు వచ్చి చెప్తున్నాడు ఈ మాట అంటే, రాజు ఏం జరిగింది తెలుసా? ఆషూరు వారు ముట్టడించారు. ఎవరిని ముట్టడించారంటే యూదా వారి పట్టణాలన్నిటినీ ముట్టడించారు. అమ్మ, అప్పుడే పంట కోతకొచ్చిందంట. పంటకి దేనికి వచ్చిందంట? కోతకొచ్చింది. కోతకొచ్చిన పంటను ఈ ఆషూరు సైనికులు ఎక్కడ దోచుకొని పోతారో, ఎక్కడ ఎత్తుకొని పోతారో, ఇంకా లేకపోతే పంటను నాశనం చేస్తారేమో, నా ప్రజలకు ఆహారం ఉండదే, నా దేశానికి మరి కరువు వస్తుంది, నా దేశము ప్రజలు నశించిపోతారే అని రాజైన హిజ్కియా అంతఃపురములో భయపడిపోతున్నాడంట. ఇప్పుడు ప్రతి ఇంట్లో భయం అండి. ప్రతి ఇంట్లో భయమే. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఏదో ఒక భయం ఉంటుంది. పిల్లల గురించి అన్న భయం ఉంటుంది. నా పిల్లలు ఎంతటి వారైతారు? పిల్లల గురించి తల్లిదండ్రులకు భయమే. సంపద గురించి భయమే. ఏదైనా బలహీనతలు వచ్చే
భయమే. భయం అనేది మనిషికి ఎక్కడో ఒక చోట దేవుని బిడ్డలారా, ఇక ఏమంగా నిద్రపోయినప్పుడు భయం లేకపోతే తప్ప మనిషికి మేలుకుందంటే ఎప్పుడు భయం ఉంటుంది. అదొకటి. అవునంటారా కాదంటారమ్మా? ఖచ్చితంగా భయమే ఉంటుంది. రాజు భవనంలో భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే ఆషూరు వారు వచ్చి పంటను ఎక్కడెత్తుకపోతారో అని. ఇప్పుడు దయ్యం వచ్చి, అమ్మా మీకు తెలియదు, దయ్యం వచ్చి ఎక్కడ ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేస్తాడని అదొక భయమే. దయ్యం వచ్చి కూడబెట్టిన సంపద ఎట్టెత్తుకపోతారని తెలియదు. ఒక జ్ఞానవంతురాలు ఎగ్గురాలు ఏం చేసేదంట వినండి. వంట అయిపోతేనే చేసిన వెంటనే కిచెన్లో షరిగేసుకొని ఇట్లా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన తండ్రి, నాకు ఆరోగ్యం ఇచ్చినావు, ఈ కూర చేయటానికి, కర్రీ చేయటానికి, ఈ అన్నం వండటానికి, ఈ రొట్టెలు చేయటానికి నాకు ఆరోగ్యం ఇచ్చినావు ప్రభువా, నీకు వందనాలైనా. ఈ యొక్క ఆహారాన్ని నువ్వు దీవించు ప్రభువా. మరి నేను భుజిస్తుండగా, నా భర్త భుజిస్తుండగా, నా ఇంట్లో మరి పిల్లలు భుజిస్తుండగా ఈ ఆహారం దీవించు. ఇక ఆహారంలో శక్తి, బలం, ఆరోగ్యం ప్రభువా యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అని భర్త ప్రార్థన చేసి ముందు పెడుతుందంట. ప్రార్థన చేసి పెడుతుందంట. ఎందుకంటే భర్త ఉన్న టెన్షన్కు, భర్త ఉన్న అడవుడికి, తొందరపాటుకు ఆయన ప్రార్థన చేసుకొని తింటాడో లేదని ముందు ఈమెను ప్రార్థన చేసి పెడుతుందంట. ప్రార్థన చేసి పెడితే పిల్లలు కూడా ప్రార్థన చేసుకుంటారు లేదని ముందే ఈమె భోజనాలకు, వంట అయిపోతేనే సెరగేసుకొని ప్రార్థన చేసి పెడతారంట. భోజనాలకు పెడితే ఆ భోజనాలను దేవుడు రుచికరంగా, ఆ భోజనాలను దేవుడు వారికి మంచి పుష్టిచ్చులాగున, ఆ భోజనాలను వారికి ఆరోగ్యకరంగా దేవుడు దీవిస్తున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏమి మీ మొక్కలంతా కలకలలాడుతున్నాయి, ఏమి మీరు అంత ఆరోగ్యంగా ఉన్నారంటే ఇంట్లో ఎగ్గురాలు ముందు ప్రార్థన చేసి పెట్టేస్తుందంట. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇక వండి ప్రార్థన చేసి పెట్టిన వెంటనే ఇంకా ఆ యొక్క ఆహారం పైన దుష్టుడు దాడి చేయడు. చేస్తాడా? దాడి చేయడు. కనుక ఎవరన్నా మీ భర్తలు వాళ్ళు చేసుకుంటారో చేసుకోరో తెలియదు, కానీ మీరు వంట అయిపోయిన వెంటనే చెరుగుని ఎత్తి మీద వేసుకొని ప్రార్థన చేసుకొని పెట్టండి. వాళ్ళ ఇష్టం చేసుకుంటే చేసుకొని, లేకుండా ప్రభుకు మహిమ కలుగును గాక. నీ ప్రార్థనే వాళ్ళకు క్షేమం కలగజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విధంగా దేవుని బిడ్డలారా, రాజైన హిజ్కియా దేవుడంటే భయము, భక్తి కలిగిన వాడు గనక, దేవుని కృప కొరకు కనిపెట్టుకున్నాడు గనక మరణము నుండి రాజైన హిజ్కియా ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అంత మాత్రం కాదు దేవుని బిడ్డలారా, ఎక్కడ పంటను దోసుకొని పోతారో, ఎక్కడ తన రాజ్యానికి కరువు వస్తుందని భయపడ్డాడు. అయితే వచ్చిన ఆసుర సైన్యాన్ని దేవుడు తొలగించాడు. వారు కష్టపడిన పంటను తన ప్రజలు అనుభవించినట్లు దేవుడు సహాయం చేశాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, కరువు దినాలలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తృప్తిగా పోషింపజేస్తాడంట. ఆ మాట 37వ కీర్తనలో 19వ వాక్యంలో ఉంటుంది. చదవద్దు, కానీ ఒకవేళ చూడండి త్వరగా, ఎవరైనా చదివితే 37:19 రాయి ఉంటుంది. కరువు దినములలో వారిని తృప్తిగా ఓకేనా? కరువు దినాలలో ఎట్లుంటుందంట? దేవుని పిల్లలను తృప్తిపరుస్తాడంట. కరువులో దేవుని బిడ్డలారా, ప్రాణరక్షణ కొరకు ముందే దేవుడు ఏర్పాటు చేస్తాడని కూడా ఆది కాండములో ఉంది. 45వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 5-7 వాక్యం చూడొద్దు, కానీ దేవుని బిడ్డలారా ఆది కాండం 45 రాసుకోండి. ఆది కాండం 45:5-7 రాయబడింది. కరువులో దేవుని బిడ్డలారా యోసేపును ఏం చేశాడు? యాకోబు కుటుంబానికి ముందే పెట్టాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను ఒక మాట చెప్పనా దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పనా? ఒక తండ్రిగా నువ్వు దేవుని నిజముగా భయభక్తి కలిగి ఉంటే, ఒక తల్లిగా నువ్వు నిజముగా దేవుని భయభక్తి కలిగి ఉంటే, నీ సంతానములో దేవుడు నీ కొడుకునో నీ బిడ్డనో ప్రయోజకులుగా చేసి నీ కుటుంబానికి పేదరికం రాకుండగా, నీ ఇంటికి కరువు రాకుండగా దీవించే నమ్మదగిన దేవుడు మనకున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది వాస్తవం, వివరించటానికి సమయం సరిపోలేదు నాకు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. యాకోబు కాలములో కరువు వచ్చింది. అదే తన గర్భమున జన్మించిన దేవుని బిడ్డలారా, యోసేపును దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు. ఆ కరువు రాకమునిపే ప్రభు
యేసేపును ముందు అక్కడికి పెట్టాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. సహోదరి, ప్రభు కొరకు భయముతో భక్తితో బతుకు. సహోదరుడా, ప్రభు కొరకు భయముతో భక్తితో బతుకు. దేవుడు నీ గర్భమున నీ పిల్లలను నీకు పేదరికం అంటకుండగా ప్రభు పెట్టగలుగుతాడు. ఇది వాస్తవం, వాక్య సత్యం. నమ్ము. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటో తెలుసా? మన ప్రఖ్యాతి కొరకు, మన ఘనత కొరకు, మన ఆరోగ్యం కొరకు, మన క్షేమం కొరకు సంఘం అనే తోటను ప్రభు ఇక్కడ మన కొరకు ఏర్పాటు చేశాడు. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చూడండి. చివరి వాక్యం చూచి చదివి బైబిల్ ముగించండి. ఇంకా ముగిస్తాను దేవుని బిడ్డలారా. హెజ్కేలు గ్రంథము 34:29. 34:29. కరువు కలిగి నశించిపోకుండాను అన్య జనుల వలన వారికి అవమానం ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను ఏర్పరిచేదను. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని హృదయపు లోతుల నుండి వచ్చిన మాట ఏంటి? ఆ మాట అంటే, యూదా వారులారా, ఇశ్రాయేలు వారులారా, కరువు చేత మీరు నశించిపోకుండాను, కరువు చేత మీరు పాడు కాకుండాను, కరువు చేత మీరు పతనమైపోకుండాను, కరువు చేత మీరు కృషించిపోకుండాను, అన్య జనుల వలన మీకు అవమానం కలగకుండగా, అన్య జనుల వలన మీకు దిగులు కలగకుండగా, మీకు చింత కలగకుండగా, మీకు ప్రఖ్యాతి కొరకు, మీ ప్రఖ్యాతి కొరకు, మీ ఘనత కొరకు, మీ కీర్తి కొరకు, మీ దీవెన కొరకు, మీ ఆశ్రదం కొరకు, మీ సమాధానం కొరకు, మీ శాంతి కొరకు, మీ ఆదరణ కొరకు నేను ఒక తోటను ఏర్పాటు చేసేదను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇది దేవుని యొక్క తోట. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ తోటకు ఒక మాట చెప్పనా? పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఏమిటి ఆ మాట అంటే, యేసు ప్రభువుకు ఎవరమైతే మనం ఒక అవయవముగా మనం ఉండగలుగుతామో, ఒక కన్నుగా, ఒక చెయ్యిగా, ఒక కాలుగా, ఏదో ఒక అవయవుగా మనం నిలబడగలిగితే సంఘములో, అట్టి వారిని యేసుక్రీస్తు ప్రభువు నిత్యము పోషించి సంరక్షిస్తాడని ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయములో 29వ వాక్యం అనుకుంటాను. 5:29 కదండి. ఆ కింద ఉంటుంది ఒక మాట. చూడండి, మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి దాన్ని సంరక్షించుచున్నాడు. చప్పట్లు కొడదాము గాక. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఈ దినమే నీవు ప్రతిష్ఠత చేసుకోవాలి. ఈ దినమే నువ్వు సమర్పణ చేసుకోవాలి. ఈ దినమే ప్రభుకు నువ్వు అంకితం కావాలి. ప్రభువా, నా కన్నులు మూత పడేంత వరకు సంఘానికి నేను ఒక చేయిగా ఉంటా, ఆదుకొనటానికి. ప్రభుకు మహిమ కలుగును గాక. సంఘానికి ప్రభువా, నా కన్నులు మూత పడేంత వరకు ఓ గుండెగా నేను నిలబడతా. దిఖా బి వరా సి కబా. నా కన్నులు మూత పడేంత వరకు సంఘం కొరకు నేను, నా పిల్లలకు ఒక కాలుగా సంఘాన్ని ముందరికి నడిపించే వాళ్ళంగా మేముంటా. సంఘానికి ఒక కడుపుగా, కడుపు శక్తిని బలం ఇస్తుంది మనకు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇస్తదా ఇవ్వదా? మరి ఒక్కొక్క అవయవముగా నా కన్నులు మూత పడేంత వరకు నేను నిలబడతా ప్రభువా అని నువ్వు ప్రతిష్ఠత చేసుకొని తీర్మానం ఈ దినము చేసుకొని నువ్వు నిలబడితే, ఈ తోటలో నీకు ప్రభువు ప్రఖ్యాతి అనుగ్రహిస్తాడు. ఆయన నిత్యుడైన దేవుడు. ఆయన నిత్యుడైన దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక తోటను ఏర్పాటు చేశాడు.
చేశాడు. ఎందుకు? వారి ప్రఖ్యాతి కొరకే ఈరోజు క్రీస్తు ఒక తోటను, సంఘమునకు తోటను ఏర్పాటు చేశాడు. ఎందుకంటే మనం ఆయనకు ఒక అవయవముగా ఉండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక కన్నుగా నువ్వు ఉండాలి. సహోదరుడా, నీవు ఒక గుండెగా ఉండాలి. ఏదో ఒక అవయవముగా నువ్వు నిలబడితే నీ కన్నులు మూతపడేంత వరకు దేవుడు నిన్ను పోషించటానికి, సంరక్షించటానికి ఆయన నీపై ఎల్లప్పుడూ తన అనుగ్రహము ఉంచుతాడు. తప్పిపోదు. దికా బి వరా సేకవా. దేవునికి ఒక అవయవుగా ఉండకుండా పక్కకెళ్ళిపోతామా, మనము నశించిపోతాం, మనం కుసించిపోతాం. దేవునికి ఒక అవయవుగా మనం ఉండకపోతే కుక్కవలె దుష్టుడు వచ్చి ఎత్తుకుపోయి తనకి ఎంత కావాలంతో కావలసిన తిని నలివి పక్కకు మారేస్తాడు వాడు. అట్టా కాకుండా ఈ రోజే నీకు ఒక అవయవం నేను సంఘములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో ఒక అవయముగా నిలబడలేకపోతే గర్జించు సింహం వల్లే దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడు. దుష్టుడు, అపవాది ఎత్తుకపోయి తనకి ఎంత నువ్వు కావాలో అంతవరకు మింగి తిని వాడు తన వశం చేసుకొని నిన్ను పాడు చేసేస్తాడు. అలాంటిదొద్దు. అందుకే వాక్యం చెబుతుంది, దేవుని బిడ్డలారా, కరువులో వారిని సజీవులుగా కాపాడటానికి, మరణం నుండి వారిని రక్షించటానికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటే దేవుని బిడ్డలారా, క్రీస్తే మన పోషకుడిగా, క్రీస్తే మన సంరక్షకుడిగా మనకుంటాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. స్త్రీలలో ఒకరు ప్రార్థన చేయాలి. మరి పురుషులప్పుడు ఒకరు ప్రార్థన చేశారు. స్త్రీలలో ఎవరు ప్రార్థన చేస్తారమ్మా? విన్న వాక్యం కొరకు భారంగా మైక్ ఇవ్వండి, రత్నమ్మక్కకి ఇవ్వండి, ప్రార్థన చేస్తుంది. అవును ప్రభువా, మేము సంఘములోనైనా నీకు ఒక అవయవముగా ఉండాలి తండ్రి. మా కన్నులు మూతపడేంత వరకు తండ్రి మేము ఉండాలి. ఇది మాకొక తోట, మా ప్రఖ్యాతి కొరకయ్యా. ప్రభువా నీకు వందనాలు నాయన. అందరం ఏకీభవిద్దాం. కృపా కనికరం గల దేవా, నీ పాదములకు స్తోత్రములు నాయనా. అవును ప్రభువా, ఇంతవరకు తండ్రి అయా మమ్మల్ని అందరినీ ప్రభువా సజీవ లెక్కల్లో ఉంచినందుకై మీకు స్తోత్రములు తండ్రి. అల్పులమయ, అయోగ్యులమయ, ఎన్నిక లేని వారమైనప్పటికీ తండ్రి అయా ఈ రీతిగా తండ్రి అయా నిన్ను గణపరచటానికి తండ్రి, అయా నిన్ను స్తుతించటానికి తండ్రి అయా ఎందరికో ఈ భాగ్యము లేదు ప్రభువా. అట్టి భాగ్యమును నాయన మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, ఇంతవరకు ప్రభువా నీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా అయా నువ్వు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు యేసయ్యా. అయా నువ్వు కనికరించే దేవుడవు, కరువులో కాపాడే దేవుడవు అని మాట్లాడి ప్రభువా. అయా నీకు స్తోత్రములు నాయన. మా ప్రాణమును ప్రభువా మీకు ఇంపుగా ఉండనిచ్చినందుకై మీకు స్తోత్రములు ప్రభువా. నీకు వందనాలు యేసయ్యా. అయా నీకే స్తుతులు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అవునయ్యా యేసయ్యా, నీకు స్తోత్రములు నాయన. కరువులో నువ్వు కాపాడిన దేవుడవు అయ్యా. అయా కరువులు ఇబ్బందులనైనా నువ్వు ప్రేమించిన దేవుడవు ప్రభువా. అయా నీకు స్తోత్రములయ్యా. హిజ్కియా గారికి తండ్రి అయా నువ్వు ఆవుషనిచ్చిన దేవుడవు తండ్రి. అయా నీకు స్తోత్రములు నాయన, నీకు వందనాలయ్యా. అయా సంఘమును నాయన నువ్వు రక్షించే దేవుడవు ఉంటున్నావు ప్రభువా. అయా మేము చిన్న సంఘముగా ఉంటున్నామయ్యా. అయా నువ్వు దీవించే దేవుడవు ప్రభువా. అయా నువ్వు విస్తరింపచేసే దేవుడవు ప్రభువా. అవును యేసయ్యా, నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలయ్యా. అయా నాయన నీకే స్తుతులు తండ్రి. అయా నీ వాక్యంను తండ్రి మా హృదయంలో ఉంచుకొని ప్రభువా అనుదినము దాన్ని నెమరు వేసుకునే కృపను మాకు సహాయము చేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభువా. అవును తండ్రి నాయన నీకు స్తోత్రములు నాయన. అయా నీ దాసు నిలబెట్టుకొని ప్రభువా అయా నీ దాసుని ముఖాంతరంలో నుంచి ప్రభువా అద్భుతం ఆశ్చర్యకరమైన విషయాలు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రములు తండ్రి. అయా వాటిని గ్రహించుకునే జ్ఞానము మాకు దయచేయండి ప్రభువా. అయా విని విడిచిపెట్టు
వారము కాక ప్రభువా అయా అనుదినము తండ్రి అయ్యో నాయన పక్క వారితోని స్నేహితులతోనూ పంచుకునే భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా నాయన నీకు స్తోత్రములు నాయన. ఈ వాక్యం ద్వారా నాయన అయ్యా మేము ఫలించుటకు నాయన కృప చూపించండి అయ్యా, మేము విస్తరించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. అవును నాయన నీకే స్తోత్రములు తండ్రి. అయా నాయన నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం నాయన నీ మందిరంలో కలుసుకుని కృపను సహాయం చేసి నాయన ఈ వాక్యమును విడిచిపెట్టక ప్రభువా అనుదినము నాయన మేము మాట్లాడుకొని నెమరు వేసుకునే భాగ్యము మాకు దయచేయమని పరిశుద్ధుడా ఈ వాక్య ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని పరిశుద్ధుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.